అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. సంపూర్ణ కార్తీక మహాపురాణ పారాయణ లేదా పఠనంలో 4వ రోజు భాగంగా ఓ జనక రాజేంద్ర, కల్మషఘ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీప విధి ఈ క్రింది విధంగా. కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వల్ల కమలాసని అయిన ఆ లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పూలతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై మరలా జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడటానికి యమునికి కూడా శక్తి చాలదట. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవ్వరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిలో కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై పూజలు చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకులతో తోరణాలు కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పూలతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపాలు కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామాలను చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జపహోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టని దానం చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణ చేసిన వారి పాపాలు గాలికి పుష్ప పరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికారి నందాదీపాన్ని అర్పించటం వల్ల కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపూలతో కానీ, వేరే జాజిపూలతో కానీ పూజించిన వారి పాపాలు సర్వనాశనం అయిపోతాయి. తులసి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానాన్ని చేసేవారి పాపాలు గాలికి మంచు తునకల్లా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం, మహానదీ స్నానం, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానం ఈ 4 ఆచరించటం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నాన దానాదులను ఆచరింపని వారు, లోభి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాలురై జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు మంచి యోనిల్లో జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిస పువ్వుల మాలను తాము ధరించి తదుపరిని అవిస పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశక్తులైన వాళ్ళు కార్తీకే భానువారే తూ స్నానకర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతేనుపహ ఆద్యంత్యే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేన లభ్యతేనాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాడ్యమి నాడు గాని, పూర్ణిమ నాడు గాని, అమావాస్య నాడు గాని సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించటం వల్ల కూడా ఈ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం 4 రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఎటువంటి సందేహము లేదు. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి,
మీరు చెప్పినవన్నీ విన్న తరువాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తూ ఉండగా, కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పటంలో మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్య మాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనే సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలి గోటితో కూల్చటం సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతూ ఉన్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకొని పోయే వారిని ఓపాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండచర్యలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాత వేగాన్నించి సంరక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వల్ల పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి అనగానే జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసం చేస్తూ ఇలా చెప్పసాగారు ముని. జనకుని ప్రశ్నలు విన్న తరువాత వశిష్ఠుడు వివరించిన విధానం మంచి విమర్శే చేశావు మహారాజా. చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వల్ల కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్ప అల్పతలకు సిద్ధింప చేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరజస్తమస్సులనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనది ధర్మ సూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమో గుణం వల్ల ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వల్ల విశేష ఫలాలనిస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటిని చింతించకుండా చేసే తమసాలు వీటి వల్ల పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడగా జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనవసరం లేదు కదా. జనక మహారాజా, అన్నిటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నందున ఆచరించే ధర్మాలను పై 3 పోల్చుకుని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే చాలు. ఆ అగ్నికణం ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండె మురికి నీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వల్ల ఆచరించే ధర్మం అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా అజామిళోపాఖ్యానాన్ని చెబుతాను విను అని సవిస్తరంగా వివరిస్తారు మహర్షి. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడునైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిళుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకానొక దాసితో సాంగత్యాన్ని పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయనాదులనన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలనన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామాశక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు, కులం వాళ్ళు వెలివేశారు. అందువల్ల ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.
అజామిళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసి దానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతకకే మధుమాంస సేవనాలోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసిది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టు నెక్కి కమ్మ విరగటం వల్ల కింద పడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కుమార్తె ఉండేది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిళుడు తనకి కూతురు వరుస అని కూడా తలంచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామ భోగాలను అనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు తన కూతురి యందే అనేక మంది మగబిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలం గడిచి అజామిళుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకుగాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలొచ్చారు. వారిని చూడగానే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమే నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమారులు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినపడలేదు. అతను రానూ లేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకుని పోదగినవాడు, మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలాంబర వనసులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, హయ్యా, మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చరణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మమురీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఏవం స్కంద పురాణాంతర్గత కార్తీక మహాత్యే సప్తమ అష్టమ అధ్యాయో సమాప్త. 4వ రోజు పారాయణ కూడా సమాప్తమైంది. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే, ఎంతసేపు చెప్పేది అన్ని ఎపిసోడ్స్లోనూ చెప్పేది అదే ఉంది కాబట్టి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడండి. మీ సాయి లక్ష్మి చాగంటి. అందరికీ నమస్కారాలతో ఫ్రమ్ హితైషి టీవీ.